హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. మన ఛానల్లో మనం ఎప్పుడు కూడా ఉమెన్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి, ఇంటిగ్రేటెడ్ హెల్త్ సైన్సెస్ గురించి, అలాగే హోలిస్టిక్ వెల్ బీయింగ్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ అవర్ హెల్త్, అదే స్పిరిచువల్ హెల్త్ మీద ఫోకస్ చేద్దాం. అసలే ఉరుకుల పరుకుల జీవితము, టైమే ఉండట్లేదు, మరి ఆధ్యాత్మికతకు టైం ఎక్కడుంటుంది? హోలిస్టిక్ హెల్త్ ఆర్ స్పిరిచువల్ హెల్త్ మీద ఫోకస్ పెట్టడానికి టైం ఎక్కడ ఉంటుంది అనేది మీ ప్రశ్న కదా. స్పిరిచువాలిటీ అంటే అదేదో పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు, ప్రవచనాలు ఇవి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ స్పిరిచువాలిటీ అంతకు మించి ఉంటుంది. మనము చాలా వరకు న్యూ ఇయర్లో రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం కదా. ఈ ఇయర్ ఇన్ని క్యాలరీస్ తగ్గాలి, ఫైనాన్షియల్గా ఇంత గ్రోత్ రావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి మల్టిపుల్ రిజల్యూషన్స్ జనవరి 1 వచ్చేస్తే లిస్ట్ వేసేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా మీరు ఈ ఇయర్ ఆధ్యాత్మికంగా ఎదగాలి, స్వాధ్యాయనం చేస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ, స్పిరిచువల్ కోషెంట్ని పెంచుకోవాలి అని ఎప్పుడైనా రిజల్యూషన్ చేసుకున్నారా? అంటే మనకందరికీ కూడా స్పిరిచువల్ ఫెమైన్ ఏర్పడింది. అసలు స్పిరిచువాలిటీ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఈ హెల్తే మిగతా హెల్త్ అన్నిటినీ కూడా డిసైడ్ చేస్తుంది. ఈ హెల్త్ మీదే మన ఫైనాన్షియల్ నీడ్స్ కానీ, మన సోషల్ నీడ్స్ కానీ, మన స్ట్రెస్ లెవెల్స్ కానీ, మిగతావన్నీ కూడా, అంటే మన జీవన విధానం అంతా కూడా కంట్రోల్ చేసేది ఈ స్పిరిచువల్ హెల్త్. అసలు హెల్త్ అంటే ఏంటో తెలుసా? సంస్కృతంలో హెల్త్ గురించి ఒక అద్భుతమైనటువంటి డెఫినేషన్ చెప్పారు. అదే సమదోష. అంటే మన వాత, పిత, కఫ సమానంగా ఉన్నప్పుడు అంటే మన అబ్జర్ప్షన్, అసిమిలేషన్, ఎక్స్క్రీషన్స్ సమంగా ఉంటాయో, సమధాతు, మన బాడీలో 7 ధాతువులు ఉంటాయి కదా, అంటే రక్తము, మాంసము, మజ్జ, మేధస్సు, ఇలా 7 ధాతువులు సమంగా ఉంటాయో, సమ అగ్ని, అంటే మన డైజెస్టివ్ పవర్ మంచిగా ఉంటుందో, అలాగే మలమూత్ర, మన బవల్ హ్యాబిట్స్ అనేటివి మంచిగా ఉంటాయో, సమమనో ఇంద్రియ, అంటే మనసును నియంత్రించుకోవటము, అలాగే ఇంద్రియాలను, మన సెన్స్ ఆర్గన్స్ని కంట్రోల్ పెట్టుకోవటము, అలాగే సమపంచకోశ, సమపంచభూత, అంటే పంచకోశాలు, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, ఇలా పంచకోశాలు సమంగా పెట్టుకోవటము, అలాగే పంచభూతాలలో బ్యాలెన్స్ని తీసుకురావడము, అండ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రసన్న ఆత్మ, అంటే మన ఆత్మ ఎప్పుడైతే ప్రసన్నంగా ఉంటుందో అలాంటి సిచ్యుయేషన్లో ఉంటేనే మనము హెల్తీగా ఉన్నాము అని అనుకోవాలి. సో ఇన్ని బాగుంటే మన హెల్త్ బాగున్నట్టు. సో ఇప్పుడు చెప్పండి, మన ఎంతమందికి హెల్త్ బాగుంది? అందుకే మన హెల్త్ని గురించి మనము తెలుసుకోవాలి. అండ్ స్పిరిచువల్ గురించి ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకోవాలి. ఎందుకంటే నిజమైన జ్ఞానం అంటే, మనం ఎన్ని జ్ఞానాలు నేర్చుకున్నా కూడా ఈ లోకంలో వ్యవహారానికి పనికొస్తుందే కానీ అది పరమార్థానికి పనికిరాదు. నిజమైన జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, స్పిరిచువల్ జ్ఞానం. స్పిరిచువాలిటీ అంటే అదేదో మత సంబంధమైనటువంటి విషయం అనుకుంటూ ఉంటారు, కానీ అది ఒక విజ్ఞానము. సైన్స్ స్పిరిచువాలిటీకి చాలా అవినామ సంబంధం ఉంటుంది. సైన్స్ అయినా ఒక చోట ఎండ్ అవుతుందేమో కానీ స్పిరిచువాలిటీ అనేటికి అంతే ఉండదు. మన సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ కూడా స్పిరిచువాలిటీ, భారతీయ విజ్ఞానం అనేది ఇంకా గట్టిపడుతుందే కానీ దృఢపడుతుంది. సో ఎవ్రీ సైన్స్ స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ బిలీవ్ ఆర్ ఇండల్జ్ ఇన్ స్పిరిచువాలిటీ. మనం ఒక టెస్లాని చూసినా, ఐన్స్టీన్ని చూసినా, వాళ్ళకు భారతీయ విజ్ఞానం మీద అపారమైనటువంటి నమ్మకము, అపారమైనటువంటి విశ్వాసము ఉంది. సో స్పిరిచువాలిటీ అంటే ఏంటి? ఈ స్పిరిచువాలిటీలో ఏ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అవుతాయి? మన దైనందిక జీవితంలో మనం దీనిని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్పిరిచువాలిటీ అంటే మనకంటూ ఒక పర్పస్ ఆర్ మీనింగ్ లైఫ్లో ఉండటం, మన యొక్క ఇన్నర్ గ్రోత్ మీద మనం ఫోకస్ చేయటం, మనకంటూ కొన్ని నైతిక విలువలు, వాల్యూస్, యాటిట్యూడ్స్ అంటూ ఉండడం, నీ యొక్క ఇన్నర్ సెల్ఫ్ను నువ్వు ఇన్స్పెక్ట్ చేసుకుంటూ, కరెక్ట్ చేసుకుంటూ ఉండడం. సో స్పిరిచువల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీ ఆర్ spiritual beings in
హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. సో ఆధ్యాత్మికత అంటే జీవుడు, జగత్తు, జగదీశ్వరుడి గురించి తెలుసుకోవటమే. ముందుగా జీవుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్పిరిచువల్ హెల్త్లో మోస్ట్ ఇంపార్టెంట్ నిన్ను నువ్వు తెలుసుకోవటం. నన్ను నేను తెలుసుకునేది ఏది? నేను ఆల్రెడీ తెలుసు కదా, నేను ఈ శరీరాన్ని, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, నాకంటూ ఒక జాబ్ ఉంది, నాకంటూ ఒక లోకం ఉంది, ఇదే నా లోకం అనుకుంటూ మనం ఉంటూ ఉంటాం. బట్ అసలైనటువంటి అంటే నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే నిజమైన నేనుని తెలుసుకోవటము. అంటే మనకు ఈ శరీరం అనేది పంచభూతాత్మకము అని తెలిసిందే. అంటే అవ్యక్తమైనటువంటి ప్రకృతి వ్యక్తమైనప్పుడు వివిధ ఉపాధులను తీసుకుంటున్నప్పుడు మన శరీరాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ చెట్లు, చేమలు, కొండ, సముద్రాలు అన్నీ కూడా. అంటే మన శరీరము పంచీకృతమైనటువంటి పంచభూతాలతో కూడుకున్నటువంటిది. అండ్ ఇది మాంసము, రక్తము, మేధస్సు, చర్మము, ఎముకలు, ఇలా 7 ధాతువులతో ఏర్పడినటువంటిది. అంటే మన స్థూల శరీరం అనేటువంటిది ప్రకృతి నుంచి వచ్చినటువంటిది. ఇక మన సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటే ఈ అపంచీకృతమైనటువంటి మిగతా ఎలిమెంట్స్ అన్నీ 17 తత్వాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవే మన సూక్ష్మ శరీరము. మన సూక్ష్మ శరీరానికి సంబంధించే ఆకలి దప్పులు కానీ సుఖదుఖాలు కానీ ఉంటాయి. సో స్థూల శరీరము ప్రకృతి నుంచి వచ్చింది, సూక్ష్మ శరీరము ప్రకృతి నుంచి ఉంది. ఇక మూడో శరీరం అనేటువంటి కారణ శరీరము అంటే మన చిత్తంలో ఉన్నటువంటి వాసనలు, అనుభవాలు, అనుభూతులు, మనము ఎన్నో జనరేషన్స్గా స్టోర్ చేసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా, మన లైక్స్, డిస్లైక్స్, ఇవన్నీ కూడా ఈ చిత్తంలో స్టోర్ చేయబడి ఉంటుంది. ఇదే మన ఇంకొక జీవితానికి కారణోపాధి. మన అవిద్యయే మన ఇంకొక జీవితానికి కారణమవుతుంది. సో ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ 3 కూడా ప్రకృతి నుంచి వచ్చినటివి. మనమేమి సంపాదించుకోలేదు. ఈ 3 శరీరాలు మనవి కాదు. మరి మనం ఏంటి? అంతకు మించి అంటే మనము ఒక చైతన్య స్వరూపము. మన స్వస్వరూపం వచ్చేసి సత్, చిత్, ఆనందము. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది, చిత్ అంటే ఆ చైతన్యము, అలాగే ఆనందము అంటే సనాతనంగా ఉండేటువంటి ఆ చైతన్యమే ఆనందము. అదే సత్యం, శివం, సుందరం, అదే శివోహం. ఇక ప్రపంచం విషయానికి వస్తే పంచీకృతమైనటువంటి పంచభూతాలతో ఏర్పడినదే ఈ ప్రపంచము. మనము ప్రపంచంలో అనుభవించే సంపద అంతా కూడా ఆ పరమాత్మ మనకి అనుగ్రహంగా ఇచ్చినదే. మనం ఒక నీరు తీసుకున్నా అందులో దాహాన్ని తీర్చేటువంటి శక్తి, మనకు సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు కానీ వేడి కానీ, అలాగే మన ఊపిరిలో ఉండేటువంటి వాయువు కానీ, ఉంటున్నటువంటి భూజలాలలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి వచ్చేటువంటి అపారమైనటువంటి సంపదలను మనము నిత్యము తోడేసుకొని వాడేసుకుంటూ ఉంటాము. అండ్ దానికి మలినాలు ఎక్కువగా అంటిస్తూ ఉంటాము. సో ప్రకృతిలో మనకంటూ ప్రొవైడ్ చేయబడినట్టు ప్రతిదీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే అన్న ఒక్క ఆలోచన మనలో ఉంటే మనము ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నటువంటి, ఆ పరమాత్మయే వివిధ ఉపాధులుగా ఏర్పడుతున్నాడు, ఉన్నది ఒక్క తత్వమే అన్న ఒక జ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడోది అయినటువంటి ఆ జీవేశ్వరుడు గురించి తెలుసుకుంటే, మనము చేయలేనటువంటి 5 పనులు చేస్తే ఆ పరమాత్మ అవుతాడు. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము, ఈ పంచకృత్యాలు చేసేటువంటి వాడే భగవంతుడు. సృష్టిని సృష్టించిన తర్వాత నిరంతరము అది ఒక క్రమపద్ధతిలో ధర్మబద్ధంగా కొన్ని లాస్ని ఫాలో అవుతూ నడపబడుతుంది. అలాగే ప్రళయకాలంలో అది లయమవుతుంది. అలాగే ప్రళయకాలంలో అది కప్పివేయబడి మళ్ళీ ప్రళయకాల అనంతరము తిరిగి మనకు అనుగ్రహింపబడుతున్నటువంటి 5 కృత్యములను చేసేటువంటి వాడే ఆ భగవంతుడు. సో ఆధ్యాత్మికత అంటే జీవుడు అంటే మనల్ని మనము తెలుసుకోవటము, అలాగే జగత్తును గురించి తెలుసుకోవడము, ఆ జగత్తే జగదీశ్వరుడని లేదా విశ్వమే విశ్వేశ్వరుడని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత 3 విషయాల చుట్టే తిరుగుతుంది. అది ఈ 3.
ఇక స్పిరిచువల్ హెల్త్ గురించి తెలుసుకున్నాక మనము మన నిజ జీవితంలో దాన్ని ఎలా ఫాలో అవ్వాలి? మనం భూమి మీదకి వచ్చింది 4 సాధించేదానికి, అదే పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మీరు ఎప్పుడన్నా గమనించారా మోక్షం ఎందుకు ఫస్ట్ లేదు, ధర్మం ఎందుకు ఫస్ట్లో పెట్టారు అనేసి? అంటే ధర్మబద్ధమైనటువంటి కామము, ధర్మబద్ధమైనటువంటి అర్థము సంపాదించినప్పుడు మాత్రమే మనం మోక్షానికి అర్హులము. అంటే ముందు మనకి చిత్తశుద్ధి రావాలి, తర్వాతే మోక్షం వస్తుంది. కానీ మనమేం చేస్తున్నాము? అక్రమార్జనలు, అడ్డమైన దారిలో ధన సంపాదన, ఇవన్నీ కూడా చేస్తూ ధర్మాన్ని కలియుగంలో ఆల్రెడీ ఒక పాదమే చేసేసాము. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ కలియుగంలో ధర్మం పాటిస్తే మనం ఎక్కడ జీవిస్తామండి, చాలా కష్టము, మన జీవన విధానం అసలు ముందుకే సాగదు, మనము అందరికంటే వెనక పడిపోతాము, అందరితో పాటే మనము అనుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఆ ఏ పావుభాగం అయితే ఉందో, ఏ పావుభాగం అయితే మనుషులు ధర్మాన్ని పాటిస్తున్నారో వారి వల్లే మిగతా 30% కూడా జగత్తు నడపబడుతుంది అన్న ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. సపోజ్ ఒక ఊరికి వెళ్ళారనుకోండి, ఊరంతా ముల్లమయం ఉందనుకోండి, ఆ ఊరిలోకి వెళ్ళాలంటే మీరు ఆ ఊరంతా తివాచి పరుస్తారా, లేదా మీ కాళ్ళకి మీరు చెప్పులేసుకుంటారా? అంటే మిగతా వాళ్ళు అధర్మ మార్గంలో వెళ్తున్నారని దాన్ని పట్టుకొని వెళ్ళాడకుండా మీరు మీ విలువలని, యాటిట్యూడ్స్ని కాపాడుకుంటూ ఉండాలి. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంటారు. సో ఇక ఈ పురుషార్థాలు సాధించుకున్న తర్వాత మనము మన జీవనాన్ని ఎలా గడపాలి అంటే, మనకు ఆల్రెడీ వేదాల్లో పంచయజ్ఞాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే మనము నిత్యము కూడా వీటిని ఆచరిస్తూ బ్రతుకుతూ ఉండాలి. ఆ పంచయజ్ఞాల్లో ముందుగా దైవయజ్ఞము, అంటే మనకు ఇంత సంపదను ప్రొవైడ్ చేసి మన జీవనానికి కారణమైనటువంటి ఆ భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతాభావాన్ని తెలుపడమే దైవయజ్ఞం అంటే. ఇక పితృయజ్ఞం, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి వాళ్ళు ఉన్నంత వరకు బాగా చూసుకోవడం, వాళ్ళ అనంతరం మరణానంతరం కూడా వాళ్ళకు శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా నిత్యము ఏడాది పాటిస్తూ వాళ్ళకు మనము కృతజ్ఞత తెలుపడమే పితృకర్మ. అలాగే ఋషి యజ్ఞము, అంటే మనకి ఇంతటి భారతీయ వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి ఋషులకు కృతజ్ఞతాభావం తెలుపుతూ మనం నిత్యము వాళ్ళు చెప్పినటువంటి విషయాలను నేర్చుకునే ప్రయత్నము, స్వాధ్యాయనం చేసుకునే ప్రయత్నము, లేదా ప్రవచనాలను అటెండ్ అయ్యి తెలుసుకునే ప్రయత్నము చేస్తూ ఆ ఋషులకు, ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ ఋషులకు మనము యజ్ఞము చేస్తూ ఉండాలి. అలాగే మనుష్య యజ్ఞము, మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. అంటే నిత్యము మనము పరులకు సహాయం చేస్తూ మన పరిధిలో మనం సహాయం చేస్తూ ఉండడం అనేటువంటిది కూడా మన దైనందిక జీవితాల్లో ఒక నిత్య కార్యంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ వన్ భూత యజ్ఞము, అంటే మన చుట్టూ ఉండేటువంటి విశ్వం అంతా కూడా ఆ విశ్వేశ్వరుడి యొక్క తత్వమే, ఆ విశ్వేశ్వరుడే వివిధ రూపాల్లో వివిధ ఉపాధుల్లో ఉన్నాడు అన్న ఒక జ్ఞానాన్ని మనము గనక తెలుసుకోగలిగితే చెట్టు, పుట్ట, పురుగు ఇవన్నీ కూడా మనకి ఒక భగవత్ రూపాలే అని తెలుసుకొని వాటిని కూడా మనము కాపాడుకుంటూ రక్షించుకుంటూ మన ముందు తరాలకి వాటిని అందిస్తూ ఉండాలి. ఈ పంచయజ్ఞాలను కూడా మనం నిత్యము చేస్తూ ఉండడం ఒక భాగంగా చేసుకోవాలి మన జీవితంలో. ఇక ఇవన్నీ చేయటం వల్ల, అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకున్నావు, ప్రపంచం అంటే ఏంటో తెలుసుకున్నావు, అలాగే పరమాత్మ అంటే ఏమో తెలుసుకున్నాము. ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకొచ్చేటువంటి లాభం ఏంటి? మనం అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, స్పిరిచువల్ హెల్త్ అనేది మన భావోద్వేగాలని, బలహీనతని దూరం చేస్తూ ఉంటుంది, మన మనసును నియంత్రిస్తుంది, అలాగే మైండ్ని 0 గేర్లో పెడుతుంది. మనము ప్రతి విషయాన్ని కూడా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా సాక్షిభూతంగా చూడడం మొదలు పెడతాం. మనలోని ఆసురీ గుణాలు, అంటే రాక్షస గుణాలు అనేటివి తగ్గుతూ వస్తాయి, దైవ గుణాలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. మనము ప్రకృతితో అనుసంధానం అవుతాము. అలాగే మనము వ్యక్తిత్వ వికాసానికి చాలా దగ్గర అవుతాం. అంటే మన వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం కదా, అవి చాలా డెవలప్ అవుతూ ఉంటుంది.
10 మందికి అవసరమైనటువంటి ధర్మాన్ని మనము వెతుక్కుంటాము. ఆ కారణం కోసమే పని చేస్తూ ఉంటాం. ఎప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ కాకుండా నాది, మనది, నా కోసము, నా పిల్లలు, నా ఇల్లు, ఇలా నాది నాది అనే భావన కాకుండా 10 మందికి పనికొచ్చేటువంటి ఒక ధర్మాన్ని ఎంచుకొని దానికోసము మనము ఒక కంపాషనేట్తో పనిచేస్తూ ఉంటాం. ఇక ఏది విడిచిపెట్టాలి, ఏది పట్టుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంటే ప్రతి విషయానికి మనము రియాక్ట్ కాము, ఆలోచించి ఆచితూచి వ్యవహరించి మనం రెస్పాండ్ అవుతాము. అంటే మన బుద్ధి అనేది వ్యవసాయక బుద్ధి అవుతుంది, లేదా నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అవుతుంది. అండ్ మనము ఆ సమస్థితిలో ఉంటాము. హోమ్ మెసేజ్ ఏంటంటే, మన స్పిరిచువల్ హెల్త్ అనేది ఫండమెంటల్ టు అవర్ హోలిస్టిక్ వెల్బీయింగ్, హ్యాపీనెస్ అండ్ హెల్త్. దీన్ని తెలుసుకోవడం ద్వారా మనము ఎప్పుడు కూడా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అంటే కార్టిసాల్ లెవెల్స్ని తగ్గించుకుంటాము. అలాగే మన స్ట్రెస్ లెవెల్స్ అనేటివి బాగా తగ్గిపోతాయి. మనం ఎప్పుడూ కూడా ఆ సమస్థితిలో, అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిలో ఎప్పుడు మనము నిలకడగా అలాగే ఉంటాం. ఇయర్ బై ఇయర్ మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి. లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి పనిచేస్తూ ఉండాలి. అలాగే మన యొక్క స్పిరిచువల్ కోషెంట్ని పెంచుకుంటూ ఉండాలి. చాలా వరకు ఈ మధ్య యంగ్ ఇండియన్స్ ఈ దారిలో వెళ్తున్నా, అంటే మన గాడ్స్ ఇప్పుడు గమనించితే ముందు విధానం అయితే పూజా విధానాలు అయితే లేదు, కానీ స్పిరిచువాలిటీని ఇంకొక కోణంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. మన గాడ్స్ అందరూ ఇప్పుడు ఈ గాడ్స్ అయిపోయినారు. దర్శనాలన్నీ ఈ దర్శనాలు అయిపోయినాయి, ప్రసాదాలన్నీ ఈ ప్రసాదాలు అయిపోయాయి, పూజలన్నీ ఈ పూజలు అయిపోయాయి. అలాగే మన పురోహితులు కూడా మనకు ఈ ఆస్ట్రాలజిస్ట్ అయిపోయారు. సో ఒక రకంగా భక్తి మార్గం అనేది కొంచెం మారినా కూడా ఆ తత్వాన్ని మనము కోర్ ప్రిన్సిపల్స్ని మర్చిపోకుండా మనల్ని గురించి మనం తెలుసుకుంటూ, జగత్తును, మన యొక్క జగదీశ్వరుని గురించి తెలుసుకుంటూ, ధర్మ అర్థ కామ మోక్షాలను గురించి పాటిస్తూ, పంచయజ్ఞాలను చేస్తూ మన యొక్క స్పిరిచువల్ కోషెంట్ను పెంచుకుంటూ మన జీవనాన్ని సాగిద్దాం. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరిణి.